దుబ్బాక బైపోల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. భారీ మెజారిటీతో విజయం సాధిస్తామంటున్న రఘునందన్తో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. పోలింగ్ పై మనతో మాట్లాడడానికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని తెలుసుకున్నాం. సార్, ఉప ఎన్నిక పోలింగ్ అంతా కూడా దాదాపుగా ముగిసిపోయింది. ఎట్లా ఉంది? మీరు నియోజకవర్గం అంతా కూడా విస్తృతంగా ఉదయం నుంచి తిరుగుతున్నారు. ఎటువంటి స్పందన మీకు ప్రజల నుంచి వచ్చింది? ఎటువంటి ఫీడ్బ్యాక్ పార్టీ వర్గాల నుంచి వస్తుంది? నిన్నటి వరకు అందరూ నిశ్శబ్ద విప్లవం వస్తుంది అనుకున్నారు. ఈ రోజు చూస్తుంటే పోలింగ్ స్టేషన్లన్నీ గమనిస్తే వచ్చినటువంటి విప్లవం నిశ్శబ్దంగా లేదు, వైలెంట్గానే ఉంటుంది, సపోర్ట్ చాలా గట్టిగానే ఉంటుంది. అధికార పార్టీ గుయ్యమనేలాగానే ఫలితం ఉంటుంది అనేది నాకున్నటువంటి విశ్వాసం. ప్రజలలో ఒక రకమైనటువంటి మీ మీద యాంటీ ఇది డెవలప్ అయిపోతూ ఉంది. మీరు ఏ ఒక్క పని కూడా ఈ నియోజకవర్గానికి చేయలేరనేటువంటి భావన ప్రజల లోపల నెలకొన్నది. ఇంతకాలం ప్రత్యామ్నాయం లేదు కాబట్టి మీరు ఏది మాట్లాడినా నడిచింది. ఒకసారి ప్రజలకి రఘునందన్ లోపల ఇక్కడ ప్రత్యామ్నాయం కనబడిన తర్వాత ప్రజలు క్వైట్ న్యాచురల్గా ప్రత్యామ్నాయం వరపై మొగ్గు చూపుతా ఉన్నారు. అదే దుబ్బాక ఎన్నికల ఫలితం లోపల కనబడుతుంది అనేది నాకున్న విశ్వాసం. రఘునందన్ గారు, అధికార పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో ధీమాతో ఉంది. విపక్షాలు రెండో స్థానం కోసం పోటీలు ఉన్నాయన్న విషయాన్ని కూడా చెప్పారు. పోలింగ్ ముగిసింది కదా, మీరేమంటారు? 100% నేనే గెలుస్తానంటాను. దాంట్లో ఏం సందేహం లేదు. దాంట్ లోపల నేను ఆగస్టు 17th రోజు ఏ మాటకైతే కట్టుబడి ఉన్నాను అదే మాటకి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాను. నవంబర్ 10th రోజు కూడా కట్టుబడి ఉంటాను. విజయం 100% నాదే. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దట్ ఐ కాంట్ సే. నేను జ్యోతిష్కుని కదా, ఐ కాంట్ సే. బట్ మేము గెలుస్తున్నాం అనేది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఓకే, మళ్ళీ కౌంటింగ్ రోజు థ్యాంక్ యూ సార్. సీ యూ ఆన్ నవంబర్ 10. ఓకే, కౌంటింగ్ రోజు మళ్ళీ రఘునందన్ రావుతో మాట్లాడడం. ప్రస్తుతం మాత్రం పూర్తి స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దుబ్బాకలో బీజేపీ గెలవబోతున్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు, విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విశ్వపాల్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, దుబ్బాక.